నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేడర్ గురించి మాట్లాడుకుంటే మేం డమ్మీ అయిపోతాం. కొంతమంది మూర్ఖుల వల్ల పార్టీకి డ్యామేజీ జరుగుతుందన్న మైనంపల్లి. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను, ఎలాంటి విషయాలు అడిగినా చెబుతానన్న రోహిత్ రెడ్డి. గర్భిణీల ఆరోగ్యం కోసం త్వరలోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్న హరీష్ రావు. 1030 గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వనపర్తిలో ఐటీఐ కళాశాల, మహిళా బీసీ గురుకుల కళాశాలను ప్రారంభించిన నిరంజన్ రెడ్డి. డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. ఆఫీస్ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతల అరెస్ట్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. మంత్రి మల్లారెడ్డి వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య దూరం పెరిగింది. దీంతో మేడ్చల్ జిల్లా 5 ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. దీంతో పదవుల పంచాయతీ రచ్చకెక్కింది. కష్టపడ్డ పని చేసిన వారికి పార్టీలో పదవులు దక్కడం లేదని ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పార్టీ అసమ్మతి రోడ్డున పడింది. మీడియా ద్వారా సీఎం కేసీఆర్ కు ఈ మెసేజ్ ఇస్తున్నామని అన్నారు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. మంత్రి మల్లారెడ్డి వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య దూరం పెరిగింది. దీంతో మేడ్చల్ జిల్లా 5 ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. దీంతో పదవుల పంచాయతీ రచ్చకెక్కింది. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో పదవులు దక్కడం లేదని ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పార్టీ అసమ్మతి రోడ్డున పడింది. మీడియా ద్వారా సీఎం కేసీఆర్ కు ఈ మెసేజ్ ఇస్తున్నామని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. మంత్రి మల్లారెడ్డి వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య దూరం పెరిగింది. దీంతో మేడ్చల్ జిల్లా 5 ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. దీంతో పదవుల పంచాయతీ రచ్చకెక్కింది. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో పదవులు దక్కడం లేదని ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పార్టీ అసమ్మతి రోడ్డున పడింది. మీడియా ద్వారా సీఎం కేసీఆర్ కు ఈ మెసేజ్ ఇస్తున్నామని అన్నారు. మీరు ఒక్కటి ఏంటంటే పర్సనల్ రిక్వెస్ట్, మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. మంత్రి మల్లారెడ్డి వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య దూరం పెరిగింది. దీంతో మేడ్చల్ జిల్లా 5 ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ తరంగిణి. మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. మంత్రి మల్లారెడ్డి వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య దూరం పెరిగినట్టుగా కనబడుతోంది. దీంతో మేడ్చల్ జిల్లాలో ఉన్న 5 ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. దీంట్లో వాళ్ళు
పదవులకు సంబంధించినటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత గుటిలో రచ్చ మొదలైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో పదవులు దక్కట్లేదంటూ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఎమ్మెల్యే మోయినపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికారిక టీఆర్ఎస్ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఇదే మీడియా ముఖంగా మేము సీఎం కేసీఆర్ కు ఇస్తున్నటువంటి సవాల్ అంటూ కూడా సీఎం కేసీఆర్ కు మేము ఇస్తున్నటువంటి మెసేజ్ అంటూ కూడా మోయినపల్లి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సొంత గుటికి సంబంధించి ఇచ్చినటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు టికెట్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున అలజడులు కనబడతా ఉన్నాయి. ఒకవైపు చూస్తే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకే జిల్లాకు సంబంధించినటువంటి ఐదుగురు మంత్రులు ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఒకే దాటికి సంబంధించి మల్లారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో వివాదాస్పదంగా వ్యాఖ్యలు మాట్లాడము ఈరోజు సంచలనంగా కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు పదవులకు సంబంధించిన విషయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడము ఉన్నటువంటి వారికే 4-5 పదవులు ఇస్తున్నారు. టిఆర్ఎస్ లో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి 4-5 పదవులు ఇస్తున్నారు. లేని వారికి లేదు. కష్టపడి పనిచేసి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తులకు అటువంటి వారికి ఎటువంటి పదవులు దక్కట్లేదంటూ కూడా మోహన్పల్లి మాట్లాడినటువంటి మాటలు అయితే సంచలనంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మీడియా ముఖంగా మాటలు మాట్లాడడం ఇదే సీఎం కేసీఆర్ గారికి మేము ఇస్తున్నటువంటి మెసేజ్ అంటూ కూడా మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కొత్తగూటిలో కొత్త ఇష్యూ బయటకు వచ్చిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రణయ్. డెమోక్రసీ మీరు ఒకటి ఏంటంటే పర్సనల్ రిక్వెస్ట్, ఇది డెమోక్రసీ రైట్. డెమోక్రసీలో చాలా మంది ఏంటంటే బ్యాక్ లా ఇంకా మాట్లాడతారు, ఇంకా చేస్తారు. మా పద్ధతి అది కాదు. ఏదో ఓపెన్ గా మాట్లాడాలి. కార్యకర్తల గురించి మాట్లాడినాం. ఇలా మల్లారెడ్డి గారు చెప్పిరని చెప్పి ఇప్పుడే ఏమని హనుమంతరావు మా బ్రదరే మేము పిలుస్తూ వస్తుండే. మరి మమ్మల్ని పిలిచి పదవులు ఇవ్వాలి కదా. మళ్ళీ విలువకుండా డిక్లేర్ చేసుకుంటే మరి మా కార్యకర్తలకు మేము జవాబుదారితనం ఉందా లేదా? ఆల్రెడీ కేటీఆర్ గారు నోటీస్ లో పెట్టినాం. కేటీఆర్ గారితో మాట్లాడతామని చెప్పినాం. నిన్న మంత్రి గారికి ఆపండి, అప్హోల్డ్ చేయండి ఒక 1 వీక్ కోసం. స్టార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత కేటీఆర్ గారు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పకుండా రాత్రి చేసుకునే అవసరం, దొంగతనంగా చేసే అవసరం ఏంది? మేము అట్లా కాదు కదా, ఓపెన్ గా ఉన్నాం. మేము ఏదో ఇంటర్నల్ మాట్లాడుకుందామంటే దానికి కూడా మా వాళ్ళే ఇట్లా చేసే సిస్టమ్ అట్లుంది. పంపించింది ఇడికి మీడియాకు లీక్ ఓవర్ చేసింది. మేము చేయలే కదా లీక్. ఐ స్వేర్ ఆన్ గాడ్. మాకు అవసరం లేదు కదా అట్లా. పార్టీది అంటే మా ప్రాబ్లం మాకు ఎమ్మెల్యేలు ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు అందరికీ అధికారం ఉంది. ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ ఆల్రెడీ సెకండ్ టైం తీసుకుంటాం. మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్. హైదరాబాద్ లో ఈడీ కార్యాలయంలో తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. ఈడీ అడిగిన వివరాలు తీసుకుని కార్యాలయానికి రోహిత్ రెడ్డి వెళ్లారు. కేసుకు సంబంధించిన వివరాలను నోటీసులో అధికారులు పేర్కొనలేదని, దీక్షలో ఉన్నందున విచారణకు సమయం కావాలని కోరినట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పారు. అధికారులు తన అభ్యర్థనను తిరస్కరించినట్లు ఎమ్మెల్యే వివరించారు. రోహిత్ రెడ్డి గారు వస్తున్నారు, మనం చూడొచ్చు. గర్భిణీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం త్వరలో వారికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని, దాంతో ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవచ్చునని మంత్రి చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన దవాఖానాను ఆయన ప్రారంభించారు.
ములుగులో హంస హోమియో మెడికల్ కాలేజీలో 75 పడకల బోధన దవాఖానాను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని హరీష్ రావు చెప్పారు. ఆయుష్కు మంచి భవిష్యత్తు ఉందని, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాంప్రదాయ వైద్యానికి రోజురోజుకు ప్రాధాన్యం పెరుగుతుందని హరీష్ రావు వివరించారు. తెలంగాణలో అందరికీ వైద్యం అందించే క్రమంలో కేసీఆర్ ఆలోచనల మేరకు బస్తీ పల్లె దవాఖానాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పల్లె దవాఖానాల్లో ఆయుష్ డాక్టర్లను కూడా రిక్రూట్ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఉండేటువంటి ఆయుష్ ప్రపంచం మొత్తం అనుసరిస్తాం. అడ్వాన్స్డ్ కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఆయుష్. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆయుష్ వైపు చూస్తా ఉన్నారు. డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరప్, యుఎస్ అండ్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఆయుష్. ద ప్రాక్టీసెస్, ద బెస్ట్ ప్రాక్టీసెస్, మన దేశంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆయుష్ ప్రాక్టీసెస్ ను ఇలా ప్రపంచం మొత్తం కూడా చూసి చాలా మంది దీన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మీరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ప్రాక్టీస్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి ఉన్నాయి వరల్డ్ వైడ్, గ్లోబల్లీ మన ఇండియాలో కూడా చూడండి. మన భారతదేశంలో ఉండేటువంటి ఆయుష్ ప్రపంచం మొత్తం అనుసరిస్తాం. అడ్వాన్స్డ్ కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఆయుష్. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆయుష్ వైపు చూస్తా ఉన్నారు. డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరప్, యుఎస్ అండ్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఆయుష్. ద ప్రాక్టీసెస్, ద బెస్ట్ ప్రాక్టీసెస్, మన దేశంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆయుష్ ప్రాక్టీసెస్ ను ఇలా ప్రపంచం మొత్తం కూడా చూసి చాలా మంది దీన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మీరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ప్రాక్టీస్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి ఉన్నాయి వరల్డ్ వైడ్, గ్లోబల్లీ మన ఇండియాలో కూడా చూడండి. మన భారతదేశంలో ఉండేటువంటి ఆయుష్ ప్రపంచం మొత్తం అనుసరిస్తాం. అడ్వాన్స్ వనపర్తి చరిత్రలోనే ఇదో గొప్ప రోజని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలు, రహదారుల విస్తరణ పూర్తి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఐటీఐ కళాశాల, మహిళా బీసీ గురుకుల కళాశాలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ పోతుగంటి రాములతో కలిసి ప్రారంభించారు. దేశంలో 1030 గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకులాలను ఏటా జూనియర్, డిగ్రీ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షతః శత సంవత్సరం సర్వత్ర సర్వ కార్య కలాపాది దిగ్విజయ ఫల. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు ఆలయాలను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, అల్లంపూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రి, ఎమ్మెల్యేను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. 70 సంవత్సరాలు స్వాతంత్ర్యం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. కేసీఆర్ సాధించుకుని తెచ్చిన తెలంగాణ మాత్రమే అభివృద్ధి పదంలో నడుస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జోగులాంబ తల్లి శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకున్నా. ఎందుకంటే నేను మొదటిసారి వచ్చిన ఈ గుడికి దర్శించుకోవాలనుకున్నా. వనపర్తికి ప్రోగ్రామ్ మీద వచ్చి తప్పకుండా తల్లిని కూడా దర్శించుకొని వస్తాను. కూడా చాలా దినాల సంది కూడా నేను మంత్రి అయిన సంది కూడా మొక్కిన తల్లికి. కానీ ఈ రోజు ఈ అవకాశం వచ్చింది. తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా గొప్పలు కావాలి, మంచిగా వర్షాలు పడాలి, మంచి కాలం కావాలి, మంచిగా పంటలు పండాలి, అందరు కూడా ధనికులు కావాలి. దానికి తోడు మా పార్టీ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ పార్టీ అయింది. ఇప్పుడు దేశం అంతా కూడా మా సీఎం కేసీఆర్ గారు మంచిగా అందరు కూడా ప్రజలకు ఏదైతే తెలంగాణ రకంగా అభివృద్ధి చేసిండో, కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, ఇవన్నీ కూడా స్కీములు దేశం అంతా కూడా 28 రాష్ట్రాలలో కూడా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాడని కూడా తల్లిని మొక్కిన. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ లో మల్లన్న గుడి, శివాలయం గుడి నిర్మాణాలకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన సొంత నిధులను కేటాయించారు. మల్లన్న గుడి, శివాలయం గుడి నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పటాన్చెరు ఒక మినీ ఇండియాగా మారబోతుందని ఆయన అన్నారు.
దేవాలయాల నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని జీఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్, కౌన్సిలర్లు చిట్టి ఉమేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు అంతగిరి పిల్లి, ప్రేమ్ కుమార్, డోకూరి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయాలన్నీ ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. కానిస్టేబుల్ నియామక దేహ దారుఢ్య ఈవెంట్స్ లో లాంగ్ జంప్ లెంత్ పెంచడంపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 3.8 మీటర్ల నుంచి 4 మీటర్లు పెంచడంతో చాలా మంది అనర్హులుగా తిరిగి నిరాశతో ఇంటిబాట పడుతున్నారని మండిపడ్డారు. షార్ట్ పుట్ లోను పెంచిన లెంగ్త్ ను తగ్గించాలని యూత్ కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీస్ ముట్టడించేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు మల్టిపుల్ క్వశ్చన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చింది. మల్టిపుల్ క్వశ్చన్స్ చెప్పి ఎందుకు ఇంతవరకు కూడా యాక్సెప్ట్ చేస్తలేదు? 50,000 మంది క్వాలిఫై అవుతారు. 20వ తారీఖు కోర్టు తీర్పిస్తుంది. అది కూడా చేయాల్సి లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఏదో 3.8 రాంగ్ జంప్ ఉండేదని దేశంలో తెలంగాణలో ఎందుకు ఇంత దూరంగా ఎందుకు నోటిఫికేషన్ చేయాలా? ఎందుకని అప్లికేషన్ పెట్టాలా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. మజ్లిస్ పార్టీకి చెందిన లలితాబాగ్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు కార్పొరేటర్ అల్లుడిపై కత్తులు, తల్వార్లతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని హుటాహుటిన స్థానికులు దగ్గరలోని ఓవైసీ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే అతడి ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడిని 21 ఏళ్ల ముర్తుజా అనస్ గా పోలీసులు గుర్తించారు. ఇంటర్ విద్యార్థి ముర్తుజాపై ఎందుకు దాడి చేశారు, ఎవరు దాడి చేశారు అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగాయి. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో మహాసభలను నిర్వహించారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని, దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అల్లం నారాయణ కొనియాడారు. మా ప్రకాశ్ మంత్రి ఒకరికి రావాలన్నా ఇవ్వడము పెద్దపల్లిలో కూడా సాయం చేయాలన్నాడు. చాలా సంతోషంగా నేను భావిస్తూ ఇంకేం వచ్చినా వారు చెప్తా ఉన్నారు. గంగా కమలాకర్ గారు భూములు ఇస్తా అన్నారు, జీవోలు ఉంటాయి. విలేకరులకు ఇస్తామన్నారు, ఇచ్చేది కరెక్ట్ జీవోలు ఉండేది. ఎందుకంటే నారాయణ గారు ఈ క్రమంలో మా ప్రకాశ్ మంత్రి ఒకరికి రావాలన్నా ఇవ్వడము ఊళ్ళన్నీ సంస్థలు వచ్చినట్టే మీరు అర్థం చేసుకున్నారు. అంటే అన్ని మీరు ప్రచారం చేస్తున్నది ఏది కాదు, మీరు ప్రచారంలో చూస్తున్నది ఏది కాదు. కానీ మీ జేబులో ఒక బాంబు ఉన్నది, సమాచార బాంబు. ఆ బాంబు వల్ల ప్రభావితం అవుతున్నారు. బాధ్యత లేకపోతే ఆ బాంబు సమాచారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, ఆ బాంబు సమాచారాన్ని నాశనం చేస్తుంది. అది మన బాధ్యత కాదు. జర్నలిస్టుగా ఒక గురుతర బాధ్యత ఏంటంటే మన హక్కులు బాధ్యతలతో పాటుగా మొన్ననే జస్టిస్ శ్రీకృష్ణ ఈ సమాజంలో కోర్టులకు ఎంత బాధ్యత ఉంటుంది, కోర్టులు అయితే ఎంత బాధ్యత వహించి భారం వేయాలి, జర్నలిస్టులకు కూడా అంతే బాధ్యత ఉన్నది. ఊళ్ళన్నీ సంస్థలు వచ్చినట్టే మీరు అర్థం చేసుకున్నారు. అంటే అన్ని మీరు ప్రచారం చేస్తున్నది ఏది కాదు, మీరు ప్రచారంలో చూస్తున్నది ఏది కాదు. కానీ మీ జేబులో ఒక బాంబు ఉన్నది, సమాచార బాంబు. ఆ బాంబు వల్ల ప్రభావితం అవుతున్నారు. బాధ్యత లేకపోతే ఆ బాంబు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ప్రతి రోజును గొప్ప రోజుగా భావించి ముందుకు పోవాలని నోబుల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్ లో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ నేచర్ అండ్ ఫ్యూచర్ అంశంపై భారీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా కళ నోబెల్ శాంతి బహుమతి అనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కైలాష్ సత్యార్థి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్లానింగ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, పోలీస్ కమిషనర్, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వెల్మకన్నె గ్రామంలో సర్పంచ్ గ్రామంలో భిక్షాటన చేశారు. గ్రామంలో చేసిన అభివృద్ధికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకుండా ఫ్రీజ్ చేసి ఉంచడంతో ఆయన ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. గత 16 నెలల క్రితం సర్పంచ్ శ్రీనివాస్ చనిపోవడంతో ఉప సర్పంచ్ అయిన రాజేందర్ కు ఇన్ఛార్జ్ సర్పంచ్ గా బాధ్యతలు ఇచ్చారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ పంపేందుకు డీజిల్ సైతం లేదని సర్పంచ్ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో ప్రభుత్వ తీరుపై ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు సర్పంచ్ రాజేందర్. అభివృద్ధి పనులు చేశాము. కానీ ఇప్పటి వరకు కూడా మాకు దానికి సంబంధించిన బిల్స్ రాక, అలా ఒకవేళ చెక్కులు ఇచ్చినా గానీ అక్కడ ఎస్టీ ఆఫీస్ లో లేట్ కావడం, ఫ్రీజింగ్ కారణంగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది నా ఒక్కరికి జరుగుతున్నది కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులకు ప్రతి పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరు సర్పంచులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో మేము పనులు చేయడానికి డబ్బులు లేకపోతే మా దగ్గర ఉన్న బంగారం మనపురంలో ఫైనాన్స్ లో పెట్టి, మా దగ్గర ఉన్న ల్యాండ్ వేరే దగ్గర పెట్టి ఇంట్రెస్ట్ తెచ్చుకొని పనులు చేయడం జరిగింది. నాకు 30 లక్షల పైన బిల్స్ వచ్చేది ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా బిల్లు రాకపోవడంతో ఇబ్బంది జరిగింది. అయితే మా గ్రామ అభివృద్ధి దృష్ట్యా మేము సీసీ రోడ్లు, మురికి కాలువలు, ఇక్కడ క్రీడా ప్రాంగణం లాంటి అభివృద్ధి
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇవాళ కళాశాల ప్రాంగణంలో వందలాది మంది విద్యార్థులు కనీస సౌకర్యాలైన టాయిలెట్స్, నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కళాశాల సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా మా సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న కళాశాలలో అధికారులు పట్టించుకోవాలని విద్యార్థులు కోరారు. మేము అన్ని మేమే తెచ్చుకోవాలి. ఇది గవర్నమెంట్ కాలేజే కదా, ప్రైవేట్ కాదు కదా. ఇంకా ఫీజు 30కి లాస్ట్ డేట్ అంట. తెల్లారి ఫీజు కడితే 600 అంట. మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి మళ్ళీ 700 అంట. మేము ఏం చేయాలి అసలు? మా ఇంటికాడ పైసలు, మా పేరెంట్స్ ఏమో పని చేశారు, వాళ్ళ కాడ పైసలు లేవు. అసలు ఇదే మన గవర్నమెంట్ కాలేజా లేక ప్రైవేటా చెప్పండి మీరే. మరి ఇప్పుడేమో ఇట్లా మాట్లాడినందుకు ఇంకా ఖచ్చితంగా వాళ్ళని పాయింట్ అవుట్ చేశారు కదా ప్రతి దాంట్లో. ఖచ్చితంగా ప్రిన్సిపల్ మాత్రం సస్పెండ్ చేయాలంతే. అవును, మేము అన్ని మేమే తెచ్చుకోవాలి. ఇది గవర్నమెంట్ కాలేజే కదా, ప్రైవేట్ కాదు కదా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 1991 డిసెంబర్ 19న రామవరంలో మందుపాతర పేలుడులో ఎస్ఐ జాన్ విల్సన్తో పాటు అమరులైన పోలీస్ అమరులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఏఎస్పీ మహేందర్, పోలీస్ అధికారులు నివాళులర్పించారు. జాన్ విల్సన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ, వితంతు, వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. జాన్ విల్సన్ హుస్నాబాద్ ఎస్ఐగా పనిచేసిన కొద్ది కాలంలోనే హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సుపరిచితుడయ్యారని ఏఎస్పీ మహేందర్ చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదని, ప్రజలకు ఎంత సేవ చేశామన్నది ముఖ్యమని వారు తెలిపారు. ఉస్మానాబాద్ ఎస్ఐగా పనిచేసిన కాలం లోపల అచ్చిన కాలంలోనే ఉస్మానాబాద్ ప్రజలకు, ఉస్మానాబాద్ ప్రాంత ప్రజలకు, ఉస్మానాబాద్ నియోజక ప్రజలకు చాలా సుపరిచితుడైండు. అప్పుడు మూమెంట్, నక్సలైట్ మూమెంట్, పీపుల్స్ ఉద్యమం బాగా కొనసాగుతుండే. అప్పుడు ఇక్కడ ఉన్న యువత త్రివాదం వైపు పోకుండా ఉండడానికి ఆయన చాలా మంచి ప్రయత్నం చేశారు. అందుకే ఉస్మానాబాద్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జాన్ విల్సన్ ఉన్నాడు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఎన్ని రోజులు బతకమనేది కాదు, ప్రజలకు ఎంత సేవ చేశానది ముఖ్యము. ఆయన ఫిబ్రవరి 2వ తారీఖు 1963లో ఆయన వరంగల్ జిల్లా డోర్నకల్లో జన్మించినాడు. ఆ తర్వాత 16/1/89లో ఎస్ఐగా ట్రైనింగ్ చేశాడు. ఆ తర్వాత 91 రోజు మన ఉస్మానాబాద్ రామవరం బ్లాస్టింగ్లో చనిపోయాడు. ఉస్మానాబాద్ ఎస్ఐగా పనిచేసిన కాలం లోపల అచ్చిన కాలంలోనే ఉస్మానాబాద్ ప్రజలకు, ఉస్మానాబాద్ ప్రాంత ప్రజలకు, ఉస్మానాబాద్ నియోజక ప్రజలకు చాలా సుపరిచితుడైండు. అప్పుడు మూమెంట్, నక్సలైట్ మూమెంట్. హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాం నిర్వహించారు. ఎల్ఎన్టీ మెట్రో రైలుతో కలిసి విశ్వాన్ని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మెట్రో రైల్లోని సదుపాయాలను నెటిజన్లు ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన కార్యక్రమం జరిపించారు. మెట్రో రైలు ప్రయాణికుల కోసం భద్రత, అవగాహన ప్రచారం అనే విద్యా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు చెప్పారు. మెట్రో రైలు స్టేషన్లలో చేయకూడని వాటిపై ప్రయాణికులకు విద్యార్థులతో కలిసి అవగాహన కల్పించారు. మేము ప్రజలకి, ప్యాసింజర్స్ కి, అందరికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో అవి మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది పిల్లలతో చేపిస్తే అందరికి బాగా అర్థమవుతుందని మేము ట్రై చేస్తున్నాము. సో ఇక్కడ మనకి తెలిసింది స్మార్ట్ కార్డ్ అంటే వీళ్ళు సండే ఆర్ ఎనీ హాలిడే కార్డ్ అని ఇస్తున్నారు 59 రూపీస్కి. 59 రూపీస్ తోని హాలిడే కార్డ్ తీసుకుంటే 1 డే మొత్తం, హాలిడే మొత్తం కూడా వాళ్ళు మెట్రో స్టేషన్ లో, ఏ మెట్రో ట్రైన్ లో అయినా వాళ్ళు తిరగచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని మనము ఇక్కడ బస్ స్టేషన్ లో ఆగినప్పుడు వాళ్ళు ఒక ఫస్ట్ ట్రైన్ ఆగినప్పుడు డోర్ దగ్గర వాళ్ళు నిల్చోకూడదు. ఇక్కడ మేము ప్రజలకి, ప్యాసింజర్స్ కి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం కల్పిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో క్రిస్మస్ సంబరాలలో భాగంగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు అన్ని మతాల వారికి ప్రోత్సాహం కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. వివిధ నామాలతో, వివిధ పేర్లతో పిలుచుకుంటాం. కాబట్టి దేవుడు మాత్రం ఒకటే, అదే ఆత్మ, పరమాత్మ, మనకు అగుపడి దేవుడు. కాబట్టి క్రీస్తు అన్న, అల్లా అన్న, రాముడు అన్న, రహీం అన్న,
లేకపోతే ఏ దేవుడైనా కానీ పేరు మనకు అనుకూలంగా పిలుచుకుంటాం, అందరం ఒకటే. కాబట్టి అందరం కలిసిమెలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నామని, మతాలకు అంటే పేరుతోటి వచ్చే వాళ్ళని, రాజకీయాలు చేసే వాళ్ళని, మత పిచ్చిగాలని మనం తప్పనిసరిగా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. కొలుసుకుందాం, తప్పనిసరిగా కొలుసుకుందాం, ఆరాధించుకుందాం. వివిధ ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమర్ న్యూస్, నిజం కోసం జనం కోసం.